హాయ్ మామ బ్రోస్. ఇవాళ డేట్ వచ్చి 7th 1st 2025. ఫస్ట్ కేసు వచ్చింది. ఫస్ట్ కేసు వచ్చేసి బాచుపల్లి మనం బయలుదేరాం, బాచుపల్లి వెళ్తున్నాం. వెహికల్ వచ్చేసి టాటా నెక్సాన్ వెహికల్. ఇది వెహికల్ ఏమైంది అనేది వెహికల్ దగ్గర వెళ్ళిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను. చలో మామ బ్రోస్, వెహికల్ దగ్గర రీచ్ అయిపోయిన బాచుపల్లి వెహికల్. ఇది టాటా నెక్సాన్ వెహికల్. ఈ వెహికల్ కస్టమర్ లాస్ట్ 1 month నుంచి యూస్ చేయట్లేదంట. వెహికల్ పక్క పెట్టినందుకు బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయింది. సో మన వెహికల్ జంప్ స్టార్ట్ చేసి ఇచ్చాము. కస్టమర్ ఒకసారి ఒక 2 hours స్టార్టింగ్లోనే ఉంచామని చెప్పాను, ఎందుకంటే బ్యాటరీ రీఛార్జ్ అవ్వడం కోసం. 2 hours ఐడియాలోనే ఉంచుతానన్నారు. అండ్ తర్వాత మనకు సెకండ్ కేసు అంతా వచ్చింది మామ బ్రోస్. సెకండ్ కేసు వచ్చేసి జూబ్లీ హిల్స్లో ఇది వచ్చేసి టాటా సఫారీ వెహికల్. వెహికల్ దగ్గర వెళ్ళిన తర్వాత ఏమైంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చలో మా బ్రో, సెకండ్ కేసు రీచ్ అయిపోయింది. జూబ్లీ హిల్స్ టాటా సఫారీ వెహికల్. ఇది వెహికల్ ప్రాబ్లం ఏంటంటే క్లచ్ ఇష్యూ ఉంది. వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ క్లచ్ ఇష్యూ ఉండడం వల్ల మనం టోయింగ్ చేయించాము వెహికల్. చలో మామ బ్రోస్, థర్డ్ కేసు వచ్చింది. థర్డ్ కేసు వచ్చేసి టాటా పంచ్ వెహికల్. ఈ వెహికల్ లొకేషన్ వచ్చేసి జూబ్లీ హిల్స్. ఇది కూడా ఇది ప్రీవియస్ మనం సఫారీ వెహికల్ అటెండ్ చేసిన లొకేషన్ వచ్చేసి జూబ్లీ హిల్స్లో రోడ్ నెంబర్ 47. ఇప్పుడు మనం అటెండ్ చేయబోతున్న పంచ్ వెహికల్ లొకేషన్ వచ్చేసి రోడ్ నెంబర్ 59, జూబ్లీ హిల్స్. ఇది కూడా చలో మామ బ్రోస్, జూబ్లీ హిల్స్ రీచ్ అయిపోయిన థర్డ్ కేసు టాటా పంచ్ వెహికల్. కస్టమర్ వెహికల్ 2 days అవుతుందంట డెలివరీ తీసుకొని. వెహికల్ స్టార్ట్ అవ్వట్లేదని కంప్లైంట్ చేశారు. ఈ వెహికల్ నడిపించే డ్రైవర్కి ఏదైతే ఉన్నదో అది మాన్యువల్ వెహికల్ డ్రైవ్ చేయడం వచ్చి ఆటోమేటిక్ వెహికల్ రాదంట. సో డ్రైవర్ ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి వెహికల్ రివర్స్ మోడ్లో పెట్టేసి వెహికల్ స్టార్ట్ చేస్తున్నారు. సో దానికోసం అని వెహికల్ స్టార్ట్ కాలేదు. మనం వెళ్ళి ఎలా చేయాలనేది చూపించాము, బండి స్టార్ట్ చేయడం ఎలా అనేది. స్టార్ట్ చేశారు, వెహికల్ స్టార్ట్ అయిపోయింది. చలో మామ బ్రోస్, ఫోర్త్ వెహికల్ వచ్చేసింది జూబ్లీ హిల్స్. ఇది కూడా ఆఫ్టర్నూన్ మనం అటెండ్ చేసిన సఫారీ వెహికల్ న్యూట్రల్ మోడ్ రావట్లేదు, హ్యాండ్ బ్యాగ్ రిలీజ్ అవ్వట్లేదు అని కంప్లైంట్ చేశారు మళ్ళీ. సో టోయింగ్ వెహికల్ వచ్చి వెయిట్ చేస్తుందంట. దానికోసం మనం వెళ్తున్నాము ఇప్పుడు వెహికల్ న్యూట్రల్ చేయడానికి. ఇదే టాటా సఫారీ వెహికల్లో మార్నింగ్ అటెండ్ చేసిన మనం వెహికల్. ఈ వెహికల్ న్యూట్రల్ మోడ్ కాలేదు. సో మనం వెహికల్ న్యూట్రల్ మోడ్ చేసాము. న్యూట్రల్ మోడ్ అండ్ హ్యాండ్ బ్యాగ్ రిలీజ్ చేసి ఇచ్చాము. వెహికల్ టో చేశారు. చలో మామ బ్రోస్, 5th కేసు వచ్చింది. 5th కేసు లొకేషన్ వచ్చేసి బండ్లగూడ జాగీర్. ఈ వెహికల్ వచ్చేసి టాటా నెక్సాన్ వెహికల్. ఆ వెహికల్ దగ్గర వెళ్ళిన తర్వాత ఏమైంది అనేది మీకు అప్డేట్ చేస్తాను. చలో మామ బ్రోస్, 5th కేసు క్యాన్సిల్ అయింది, ఎంటీ రిటర్న్ అయిపోయింది. అది బండ్లగూడ జాగీర్. కస్టమర్ లోకల్లో టెక్నీషియన్ అరేంజ్ చేసుకొని జంప్ స్టార్ట్ చేయించుకున్నారంట. వెహికల్ బ్యాటరీ డెడ్ అయిన ఉండే, సో జంప్ స్టార్ట్ అయిపోయింది. తర్వాత మనకు 6th కేసు వచ్చింది మామ బ్రోస్. వెహికల్ వచ్చేసి లొకేషన్ నానక్రామ్ కూడా. ఈ వెహికల్ దగ్గర వెళ్ళిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమైంది అనేది ప్రాబ్లం. చలో మామ బ్రోస్, వెహికల్ దగ్గర రీచ్ అయిపోయిన 6th కేసు. ఇది నానక్రామ్ కూడా టాటా నెక్సాన్ వెహికల్. కస్టమర్ యూస్ అయ్యాక ఒక 3 months అవుతుందంట. సో దానివల్ల బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయింది మొత్తము. మనం వెహికల్ జంప్ స్టార్ట్ చేసి ఇచ్చాము. చలో మామ బ్రో, 7th కేసు వచ్చింది మనకి. ఈ వెహికల్ వచ్చేసి టాటా నెక్సాన్ వెహికల్. ఇది వెహికల్ వచ్చేసి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉంది. వెహికల్ దగ్గర వెళ్ళిన తర్వాత మీకు ఏమైంది ప్రాబ్లం అప్డేట్ చేస్తాను. చలో మామ బ్రోస్, వెహికల్ దగ్గర రీచ్ అయిపోయాం. ఇది టాటా నెక్సాన్ వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి కస్టమర్ తీసుకొని 4 years అవుతుందంట. వెహికల్ బ్యాటరీ డెడ్ అయింది. ఒక షాపింగ్ మాల్కి వచ్చిన తర్వాత వెహికల్ స్టార్ట్ అవ్వకుండే.
మన వెహికల్ దగ్గర వెళ్ళినా జంప్ స్టార్ట్ చేసి ఇచ్చాము. బ్యాటరీ చేంజ్ చేసుకుంటా అన్నారు. అండ్ నెక్స్ట్ మనకి ఇంకొక కేసు వచ్చింది మామ బ్రోస్ ఉప్పల్ చెంగిచెర్ల కేసుకి వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ ఇది 2 o'clock అవుతుంది ఈ కేసు చివరికల్లా. ఇప్పుడు చెంగిచెర్ల వెళ్తున్నాం మనం. చలో మామ బ్రోస్, ఇది ఎయిత్ వెహికల్. ఎర్లీ మార్నింగ్ చెంగిచెర్ల వచ్చాము. ఈ వెహికల్ టాటా నెక్సాన్ ఈవీ. యాక్సిలరీ బ్యాటరీ కస్టమర్ వెహికల్ తీసుకొని 3 years అవుతుందంట. యాక్సిలరీ బ్యాటరీ డెడ్ అయింది. జంప్ స్టార్ట్ చేసి ఇచ్చాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మామా బ్రోస్. ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి.